టెర్రరిస్టులకు ఆశ్రయమిచ్చి పెంచి పోషిస్తున్నారంటూ తమ ప్రధాని షాబాజ్ షరీఫ్ పైనే సంచలన విమర్శలు చేశాడు పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. కశ్మీర్లోని పెహల్గాం వద్ద టూరిస్టులపై టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో కనేరియా తన దేశ ప్రధానిపైనే విమర్శలు గుప్పించాడు. ఘటనలో 28 మంది టూరిస్టులు దుర్మరణం పాలైనా ఇప్పటిదాకా ఎందుకు ఖండించలేదని, పాక్ బలగాలన్నింటినీ ఎందుకు అలర్ట్ చేశారంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందన్న కారణంతోనే భారత్ పాక్ తో ద్వైపాక్షిక సిరీస్లకు మంగళం పాడని విషయం తెలిసిందే. దీంతో పాక్ క్రికెట్ భారీగా నష్టపోయింది. దౌత్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన పహల్గాం సంఘటన కనేరియాను తీవ్రంగా కలిచివేసింది. తాను పాకిస్తాన్ కు పాక్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదని, టెర్రరిస్టుల చేతుల్లో పడి సాధారణ పాక్ సమాజం ఎంతో వేదనకు గురవుతోందన్నాడు. ఇప్పుడు కావాల్సింది శాంతికి సహకరించే ప్రభుత్వాలని, టెర్రరిస్టులకు ఆశ్రయమిచ్చే అమాయకులు బలవుతున్న చోద్యం చూసే ప్రభుత్వాలు కాదని ఘాటుగా విమర్శించాడు కనేరియా. పాక్ జెర్సీని ధరించడాన్ని తాను గర్వంగా భావిస్తానన్న డానిష్ పాక్ కోసం క్రికెట్ మైదానంలో తన స్వేదాన్ని రక్తాన్ని ధారబోశానన్నాడు. చివరకు తాను హిందువుననే కారణంతో పెహల్గాం ఘటన కన్నా దారుణంగా తనను హింసించారని, అవమానించారని ఆవేదన వ్యక్తం చేశాడు. టెర్రరిజాన్ని ప్రోత్సహించేవారు, హంతకులను రక్షించేవారు ఫలితం అనుభవించాలన్న కనేరియా తాను వాస్తవం వైపే నిలుస్తానన్నాడు. మానవత్వానికి బాసటనవుతానన్నాడు. ఈ నిజాన్ని పాక్ ప్రజలు గుర్తెరగాలంటూ అభిలషించాడు. పాక్ ప్రజలను తప్పుదో పట్టించవద్దని, చెడువైపు నిలవవద్దని అభ్యర్థించాడు. డానిష్ కనేరియా పాక్ జట్లో ఒకప్పుడు కీలక స్పిన్నర్. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురయ్యాడు. 18 వన్డేలో 15 వికెట్లు తీసిన కనేరియా పాక్ టెస్టు జట్లో మాత్రం కీలక స్పిన్నర్ గా ఎదిగాడు. 61 టెస్టుల్లో 261 వికెట్లు తీశాడు.